ఏంటి నీ మాజీ భర్తతో ఏదో చెప్పుకుందామని వెళ్ళినట్టున్నావు? ఏమన్నాడు? నువ్వు అలా చూడ్డం తప్ప ఏమీ చేయలేవు. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఏదో సాధించేయచ్చు అని అనుకున్నావు కదా. ఇంట్లోనే కాదు, నువ్వు బావ పక్కనే ఉన్నా ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? బావ ఇప్పుడు నావాడు. తనిప్పుడు నా కళ్ళతోనే చూస్తాడు, నా చెవులతోనే వింటాడు. నేను మాట్లాడమన్నదే మాట్లాడతాడు. చూడు, అర్జున్ బాబుని అడ్డం పెట్టుకుని ఏదో సాధించానని అనుకుంటున్నా. ఇది ఎంతో కాలం సాగదు. సాగుతుంది. ఎందుకంటే తనకి నువ్వెవరో గుర్తులేదు, ఎప్పటికీ గుర్తు రాదు. పైగా ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? తనే నీకు పెళ్లి చేసి వదిలించుకోవాలనుకుంటున్నాడు. అసలు ప్రపంచంలో ఇలా ఏ భార్యకైనా జరుగుతుందా? ఏయ్ యమజా! అరవకు. అరిస్తే బాబు బయటకొస్తాడు. ఇందాక నిన్ను గదిలో నుంచి మాత్రమే బయటకు పంపాడు. నాతో గొడవ పడ్డం చూస్తే ఇంట్లో నుంచే గెంటేస్తాడు. నీకిప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి, నోరు మూసుకొని పెళ్లి చేసుకోవడం. రెండు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. చాయిస్ ఇస్ యోర్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్విస్ట్ ఇచ్చావు యమజ! ఎవ్వరు శత్రువుకి ఇంత మంచి అవకాశం ఇవ్వరు. యమజ ఇచ్చిన ఆఫర్ బాగానే ఉంది కదా కావేరి. పెళ్లికి నువ్వెలాగూ ఒప్పుకోవు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపో. కాదు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నా మొగుణ్ణి చూస్తూ ఉంటాను అంటే కుదరదు. చూసావుగా, నేను వెత్తు విలనిజం ఏమైనా చేస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వింత చెప్పాలా అలా? యమజ ఏంటో కావేరికి తెలీదా? ఏం కావేరి, తెలుసుగా? ఆ రోజు నీ మొగుడు అండ చూసుకొని నా చేత కాళ్ళు పట్టించుకొని మెడ పట్టి బయటికి గెంటేశా. ఈరోజు అదే మొగుడు నీతో ఒంటరిగా మాట్లాడడానికి కూడా భయపడి చస్తున్నాడు. నీకు పెళ్లి చేసి వదిలించుకుందామని చూస్తున్నాడు. దట్ ఈస్ యమజ. ఇదేంటి యమజ, నువ్వింత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చావు? నేను కూడా భయపడకుండా వార్నింగ్ ఇచ్చాను, అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతుందేంటి? గొప్ప తీసి చెట్టుకున్న కాయ చేసుకున్న పాపం పండితే గాని రాలవనుకుందా? కాదు, ఇక్కడ గొడవ చేసి బావ దృష్టిలో చెడ్డవ్వడం ఇష్టం లేక వెళ్ళిపోయింది. తొందరలోనే ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే పెళ్లి చేసుకుంటుంది. ఇంకేం మాట్లాడుకో. ఏం మాట్లాడాలన్నా యమజతో మాట్లాడు. బయటికి వెళ్ళు ప్లీజ్. నీకిప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి, నోరు మూసుకొని పెళ్లి చేసుకోవడం. రెండు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం.